రెడ్డి గారు, వేదిక మీద ఉన్న మన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జె వెంకటేష్ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ జేఏసీ చైర్మన్ పాలడుగు భాస్కర్ గారు, ఈ ధర్నాకు విచ్చేసిన వివిధ డిపార్ట్మెంట్ల నాయకత్వం, అట్లాగే హాజరైన వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగులు, కార్మికులు అందరికీ కూడా హైదరాబాద్ నగర కమిటీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. హైదరాబాద్లో మొత్తం ఇక్కడున్న మీ డిపార్ట్మెంట్లు, ఇక్కడ కూర్చున్న మన వాళ్ళందరి హెడ్ ఆఫీసులు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. దాదాపు 36 హెడ్ ఆఫీసులు ఉన్నాయి. అట్లాగే హైదరాబాద్కు సంబంధించిన జిహెచ్ఎంసీ ఉంది, ఇందాకే జిహెచ్ఎంసీ నాయకులు మాట్లాడారు. అట్లాగే హెచ్ఎండిఏ ఉంది. అనేక కార్పొరేషన్లకు సంబంధించిన రాష్ట్ర కార్యాలయాలన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని ఇక్కడ ఉంది. కానీ ఇదే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా జీవో నంబర్ 60 ఇస్తున్నాము, ఈ 60 జీవో నంబర్ 60 ప్రకారం 15,600 వేతనాన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కింది స్థాయి అన్స్కిల్డ్ ఎంప్లాయీస్కి ఇవ్వాలి అనే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోనే ఇలా హైదరాబాద్ నగరంలో అమలైతలేదు. ఇది ముందుగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. ఇక్కడే ఉన్నారు, ఇందాకనే మన రాష్ట్ర అధ్యక్షులు గారు వేదిక మీదకి పిలిచారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు సంబంధించిన హెచ్ఎండిఏ కార్మికులు వాళ్ళు ఎవరిని కదిలించినా మేము 15 ఏళ్ళ నుండి 20 ఏళ్ళ నుండి పనిచేస్తున్నాం సార్ అనే పద్ధతిలో మాట్లాడతారు. అట్లాగే గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నావు కదా, ఈ 10,000 జీతంతో 9,700 వస్తున్నాయా నీకు, ఎందుకు అబద్ధం ఆడతావు అనే పద్ధతిలో ఇలా మన బస్తీలలో కూడా, మన గల్లీలలో, మన గ్రామాల్లో కూడా మనల్ని ఇలా హేళనగా చూస్తున్న పరిస్థితి అనేక మంది మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో 1 సంవత్సర కాలంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అయ్యా రాష్ట్ర ప్రభుత్వం మీరే జీవో ఇచ్చారు, 15,600 వేతనం ఇవ్వాలి అని చెప్పి మీరే జీవో ఇచ్చారు, అది మాకు అమలైతలేదు అని చెప్పి వాళ్ళు సంవత్సర కాలంగా కొట్లాడుతున్న ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందిస్తున్న పరిస్థితి లేదు. అట్లాగే ఈఎస్ఐ డిపార్ట్మెంట్ కార్మికులు ఇందాక మాట్లాడారు. ఈఎస్ఐ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఈ గతంలో హెచ్డిసి కార్మికులు అనేటోళ్ళు వీళ్ళని హాస్పిటల్ డెవలప్మెంట్ సంబంధించిన ఒక కమిటీ వేసి ఆ కమిటీ పేరుతో కొంతమంది కార్మికుల్ని గతంలో తీసుకున్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళకు ఒక కొత్త పేరు పెట్టారు, సర్వీస్ యాక్టివిటీ కార్మికులు అనే ఒక కొత్త పేరు పెట్టి ఆ పేరుతో ఇలా వాళ్ళందరితో పనిచేస్తున్నారు. ఈ సర్వీస్ యాక్టివిటీ కార్మికులు అంటే అర్థం ఏంటంటే మీరు అడ్డం మీద కూలీలు, మీరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా మీ పోస్టులు పర్మిట్ లేని పోస్టులు మిమ్మల్ని అదనంగా తీసుకుంటున్నాం అనే పద్ధతిలో, మీకేదో భిక్షేస్తున్నాం అనే పద్ధతుల్లో ఇలా వాళ్ళందరినీ తీసుకునే పరిస్థితి. వాళ్ళకు కూడా ఈ జీవో నంబర్ 60 అమలవుతుందంటే వాళ్ళకు కూడా అమలవుతుంది. గదే 9,000, 9,500, 10,000 ఇస్తున్న పరిస్థితి వాళ్ళకు కూడా ఉన్న పరిస్థితి ఉన్నది. అంటే జీవో నంబర్ 60 కనుక అమలైతే ప్రతి అవుట్సోర్సింగ్ కార్మికుడికి డైరెక్ట్గా జీతం అన్ని పిఎఫ్ ఈఎస్ఐ కటింగ్లు పోగా 13,600 రూపాయలు మన అకౌంట్లో పడాలి. ఆ రకంగా పడితే అది కరెక్ట్ వేతనం కిందికి వస్తుంది. కానీ ఎక్కడ కూడా ఇది అమలవుతున్న పరిస్థితి లేదు. ఇలా ఈఎస్ఐ డిపార్ట్మెంట్లో కూడా అదే పరిస్థితి. అట్లాగే ఇంకొక ప్రధానమైన సమస్య గురించి మాట్లాడాలి. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు డైరెక్ట్గా డిపార్ట్మెంటే కొంతమందిని మాట్లాడుకొని వాళ్ళని ఇంటర్వ్యూ చేసి కాంట్రాక్ట్ ఉద్యోగి కింద ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి కొంతమందికి ఉన్నది. అట్లాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వీళ్ళకు ఏజెన్సీ మొత్తం డిపార్ట్మెంట్ అంతనో లేదంటే జిల్లాకో ఏజెన్సీ పిలిచి వాళ్ళకో ఏజెన్సీ ద్వారా ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి ఉంది. మరి ఇంకొక అవుట్సోర్సింగ్ కార్మికులని థర్డ్ పార్టీ పేరుతోని ఇలా కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో థర్డ్ పార్టీ పేరుతోని ఒక ఏజెన్సీ, వీళ్ళకు ఏజెన్సీ ఉంటుంది కానీ వీళ్ళని ఇక ఒక అడ్డ మీద కూలీలాగా చూస్తుంటారు. ఇక అదే బాపతలో ఇలా బీపీపీ అయినా లేదా ఈఎస్ఐ అయినా ఇంకా అనేక డిపార్ట్మెంట్లలో ఇదే పరిస్థితి ఉంది. థర్డ్ పార్టీ అనే పేరుతోని కాంట్రాక్ట్ పిలుస్తారు. ఈ కాంట్రాక్టర్కి సంబంధించిన ఏజెన్సీ గడువు ఇప్పుడు ఈఎస్ఐ ఉదాహరణ చెప్తాను, డిసెంబర్ 31తో వాళ్ళ ఏజెన్సీ గడువు అయిపోయింది. ఏం చేయాలి, వెంటనే ఇంకో ఏజెన్సీని పిలవాలి. వెంటనే ఇంకో ఏజెన్సీని పిలవాలంటే కలెక్టర్ ఆఫీస్కి లెటర్ రాయాలి. లెటర్ రాస్తే కలెక్టర్ ఇంకో ఏజెన్సీని పిలుస్తాడు. కానీ ఈ ఏజెన్సీని పిలవడం కోసం 6 నెలలు పట్టింది. ఈ 6 నెలల కాలంగా ఏజెన్సీ లేదు, అయినా వాళ్ళు పనిచేస్తున్నారు. డాక్టర్ ఒక్క పూట 1 గంట సేపు పర్మిషన్ ఇవ్వనంటే పర్మిషన్ ఇవ్వదు, అయినా వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఈ 6 నెలల కాలంలో వాళ్ళకి జీతాలు లేవు. ఎందుకు లేవంటే ఎందుకు లేవని జేడీ దగ్గర అడిగితే ఏజెన్సీ లేదు,
అందుకనే వీళ్ళకి ఏజెన్సీ రాలేదు కాబట్టి వీళ్ళకి జీతాలు ఇవ్వలేకపోతున్నాం, ఎవరు ఇవ్వాలి జీతం అని అంటారు. అట్లాగే సర్వీస్ కంటిన్యూయేషన్ గురించి ఇందాక మాట్లాడారు. మరి రాష్ట్రంలో ఉన్న ఈ డిపార్ట్మెంట్లన్నీ 36-40 డిపార్ట్మెంట్లు, ఈ డిపార్ట్మెంట్లన్నీ ఇప్పటికిప్పుడు మూతపడేటివి కాదు కదా. ఇప్పటికిప్పుడు ఈ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమైన డిపార్ట్మెంట్లు ఇవి. ఇందులో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా శాశ్వతంగా ఉండే ఉద్యోగాలు. డిపార్ట్మెంట్లు ఉన్నంతకాలం ఈ పని జరగాల్సిన పనులు. మరి వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి సర్వీస్ కంటిన్యూయేషన్ ఏంది? సర్వీస్ కంటిన్యూయేషన్ పేరుతో జూన్ జూలై మాసాలలో కనీసం 2-3 నెలలు తిప్పుతా ఉన్నారు. అనేక మంది వాళ్ళ ప్రాణాలు అరచేతులు పట్టుకుంటూ ఉంటున్న పరిస్థితి ఇలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులలో ఉంది. అందుకని సర్వీస్ కంటిన్యూయేషన్ అనే పేరును ఎత్తేయాలి, అసలు ఏజెన్సీలనే ఎత్తేయాలని డిమాండ్ ఏదైతే ఈరోజు ఫెడరేషన్ పెట్టిందో ఆ డిమాండ్ కోసం రానున్న కాలంలో మన పోరాటం ఉండాలి. హైదరాబాద్ నగరంలో కూడా భారీగా తరలిస్తాం. మొత్తం రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా హైదరాబాద్కు వస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద పరిష్కారం చేయడానికి, మన డిమాండ్ల పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంటుంది, దిగి వస్తుందని చెప్పి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ రానున్న కాలంలో జరగబోయే పోరాటాల్లో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను.